సర్వనాశనం చేసేటట్టారు. ఏం ఛాలెంజ్ ఇది? ఆలుగడ్డ చిప్స్లా ఈ కారం పాపడం ఇలా కలిపితే కొడుకు ఇప్పుడు ఎట్లుంటాడో నేను కూడా చూస్తా. హలో గైస్, అసలు ఏమైతుంది ఒకవేళ ఈ ప్రపంచం మొత్తం థర్మల్ వ్యూలో కనిపిస్తే? థర్మల్ అంటే తెలిసిందే, మొత్తం రెడ్ గా బ్లూ గా చాలా వెరైటీగా కనిపిస్తుంటది. ఆ రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్ కోసం అయితే ఈ విఆర్ బాక్స్ అయితే యూజ్ అవుతుంది. దీంట్లో మనం ఫోన్ ని పెట్టినప్పుడు ఎక్కడ చూసినా సరే 360 degrees మంచిగా వీడియో అయితే కనిపిస్తుంది. అంటే మనం ఆ వరల్డ్కి వెళ్ళిపోయినట్టు ఒక ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. యాక్చువల్ గా చిన్నప్పటి నుండి మనం ఇన్ని కలర్స్ చూసుకుంటే పెరిగినాం. ఈ విఆర్ బాక్స్ కి మేమేం చేసినామంటే ఒక చిన్న హోల్ పెట్టినాం. ఈ హోల్ ఏంటంటే ఇట్లా మనం ఫోన్ ని దీని లోపల పెట్టినప్పుడు కెమెరా అనేది రియల్ టైం ఫుటేజ్ ఇస్తుంది అనమాట. నాయన ఏందిరా ఇది? మొత్తం రెడ్ బ్లూయే కనిపిస్తుంది ఏందిరా బాబోయ్. మీ కెమెరామెన్ ఏదో ఉంగబడి ఏమో చూస్తున్నా, ఇంకెళ్ళి కుక్క పోతుంది. సో అయితే ఇది రియల్ థర్మల్ కెమెరా ఏం కాదు. రియల్ థర్మల్ కెమెరా అయితే అసలు దీంట్లో విఆర్ బాక్స్ లో పట్టనే ఏమైందిరా రే? రే విఆర్ బాక్స్ పెట్టుకుంటావరా రే? తమ్ముడు విఆర్ బాక్స్ పెట్టుకుంటావా? నీ సైజుకి పట్టదు కానీ టెన్షన్ తీసుకోక. పొజిషన్ ఇచ్చినావు కానీ నీ సైజుకి పట్టదు. ఒక రియలిస్టిక్ ఫీల్ కానీ ఒక ఫిల్టర్ మాత్రం పర్లేదు. ఓకే, ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, కొద్దిగా జూమ్ అయినట్టు కనిపిస్తుంది కదా. సో ఇది క్లారిటీగా కనిపిస్తుంది కదా. సో ఇది సంగతి. సో ఇట్లా. సో నా పేరు ప్రదీప్, వెల్కమ్. ఇట్స్ రియల్లీ క్రేజీ. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడే మనోడు దగ్గరికి వచ్చిండు, దీనికి పెడదాం విఆర్ బాక్స్. టెన్షన్ పడ. నీకు పెడతారా విఆర్ బాక్స్? ఈ ప్రపంచంలో ఎప్పుడు చూసిండవరా నువ్వు? ఏ మోడల్ ఉన్నావు రే? మోడల్ ఉన్నావురా వీడు. వీడేందో పెట్టిండు అనుకొని పోయింది అది. ఒకసారి విఆర్ బాక్స్ పెట్టుకొని చూడు, ఒకసారి కళ్ళతో చూడు. రే తినేది కాదరా నాయన రే. సరే చూడరా, కళ్ళతో చూడరా. తినేది అనుకున్నావు. సరే చూడు, నీ కళ్ళతో చూడు, అర్థం చేసుకోండు. షేర్, భయపడకు, నీకు ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూపించబోతున్నా నేను. షేర్ ఒకసారి కడసరే. షేర్ బెదరుకుంది అది. దుబ్బేరా బై దుబ్బే అంటుంది అది. పోదాం మనం, ఫస్ట్ బ్రష్ చేసుకుందాం. ఈ స్విచ్ బ్లూ కలర్ లాగా అనిపిస్తుంది. ఆఫ్ చేద్దాం మనం, లైట్ ఆఫ్ చేద్దాం. పన్ను తుమ్ముకోగలుగుతామా? గలుపుకోగలుగుతామా? ఏందిరా ఇది దేవుడా? ఓకే పేస్ట్ ఏడ పెడుతున్నావురా? దేవుడా ఏంద్రా ఇది? మొత్తం ఎర్రగా అనిపిస్తుంది. అరే మనం థర్మల్ వ్యూలో ఉన్నాం, మర్చిపోయినా ఎట్లా? అంతే, అన్నీ ఎర్రగానే అలవాటు చేసుకోవాలి. ఇందిరా పోయి ఇది. ఏమైందిరా? ఓరి నాయను, ఓలి దేవుడు, ఏందేందో పడ్డది. ఇవ్వట్రా చేసింది ఇదంతా. కడుక్కోవాలి, తొందరగా కడుక్కోవాలి. వచ్చి ఎర్రగా బ్లూగానే కనిపిస్తుంది. ఏడవై కడుక్కోవాలరా. బకెట్లు, ఆ ముంగలేవో బకెట్లు ఉన్నట్టుని. ఈ నీళ్ళ ఏంటి అసలు మొత్తం ఎర్రగానే కనిపిస్తున్నాయి. ఈ బకెట్లో జగ్గు ఉందంటే ఖచ్చితంగా దీంట్లో నీళ్ళు ఫ్రెష్ నీళ్ళే ఉండొచ్చు. ఈ బకెట్లో ఫ్రెష్ ఉండొచ్చు. నువ్వు వాసన వస్తుంది ఏందరా అది? పెండ షిట్ మ్యాన్. పొద్దుగాల నుంచి అన్ని అప్పు శకునాలు ఎదురవుతున్నాయి. టైం అవుతుంది. ఇప్పుడు మనం టిఫిన్ చేద్దాం. టిఫిన్ చేసి మంచిగా నెక్స్ట్ ఛాలెంజింగ్గా చేద్దాం. ఇంకా మస్తు ఛాలెంజెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు ఎట్లా ఉంటుంది అనేది. నీకు ఎట్లా అనిపిస్తుంది? చూడు ఎట్లుందో చూసినావా? ఇప్పుడు మంచిగా వస్తున్నాడు. ఎట్లాగానే వస్తుంది మనిషి. ఎర్రగా పచ్చగా మోరం కలరు ఇంకా వస్తుంది. అన్ని కానొస్తుంది. నువ్వు కానొస్తున్నావు. ఈ ఎర్రగా పచ్చగా ఉండే దాంట్లో నేను 24 గంటలు బతకాలి. 24 గంటలు బతుకుతున్నా. ఉంటా. సరే మామ, పొద్దుగాల అవుతుంది. పోయి టిఫిన్ అన్న చెప్పు. టిఫిన్ ఇంటికి పోయిప్పటికే చాలా. పోయి టిఫిన్ చేయిపోయి ఇక పోతున్నా. పచ్చి పెడదాం. వండినా వండకపోయినా ఎర్రనే కానొస్తుంది. ఇక పచ్చు ఎర్ర మిట్లేని ఇక కారం వేసి ఎనిగనిగా పెట్టాలి దీన్ని.
వానికి ఎట్లా ఎరగానే కానొస్తుంది, వండితే ఏంటి వండకపోతే ఏంటి. ఎంతకు తెగించారా? అమ్మమ్మ ఎంతసేపు? వస్తున్నా వస్తున్నా. టిఫిన్ వచ్చేసి ఇది చికెను, మరి దేవుడా ఇది మటను, ఇది చేపలు. ఇంకా తిను బాబు, ఏమింటో తిను బాబు. ఎంత అదృష్టం వచ్చిందా ఒక్క రోజులో ఇన్ని వెరైటీసా. ఇక తినేద్దాం. ఈడైతే మొత్తం గబ్బు గబ్బు అవుతుంది. బెడ్ మీద కొంచెం కిందికి తిందాం. ఇడేదో టేబుల్ ఉన్నట్టుంది రో, ఎవరో సింహాసనం వేసారు నా కోసం. సరే ఇక్కడ కూర్చున్నా, కరెక్ట్గా కూర్చుంటున్నానా? ఏం ఒకసారి ఓకే. ఇదేంది చపాతీ? ఓకే. ఏం రా ఇది ఇట్లుంది? దేవుడా ఇది ఎట్లనో ఉంది రా నాయన. ఇది చూద్దాం, ఇదన్నా జర మంచిగా ఉంటుంది. అసలు ఏంది ఇది? ఉండలేదు, అంత పచ్చి పచ్చిగానే ఉన్నట్టున్నాయి. ఏంది ఇది? ఒక్కటన్నా బాగుండాలి దేవుడా, ప్లీజ్ ఒక్కటన్నా బాగుండాలి. ఇంకా రిస్క్ తీసుకోవాల్సింది. నాయన ఇది అన్నిటికంటే ఘోరంగా ఉంది. నేను ఇంకా బతికే ఉన్నానా? అసలు ఉండలేదు. రయ్యా గ్యాస్ బిల్ ఎక్కువవుతుంది అనుకురా. ఇట్లా నాకు తిండి టిఫిన్ వద్దు ఏమొద్దు చెయ్యి. కొడుకు ఇప్పుడు ఎట్లుంటాడో నేను కూడా చూస్తా. ఈ ఆలుగడ్డ చిప్సులా ఈ కారం పాపడము ఇలా కలిపితే కారం అవుతుంది. ఉపయోగాడికి తెచ్చిచ్చిండు, అద్దాలు ఎట్లా తీయడో చూస్తా. ఇక బా ఇంత నాకినందుకే నాకు అట్లుండదు. ఆ కొడుకు ఉంటాడా ఉండడు, అద్దాలు దెబ్బకే చూస్తాడు. ఇక వానికి నిల్వనే వద్దు, ఇట్లా పెట్టిండ్రు అని ఆయనకు మొత్తం మొరే తెలియదు. చెయ్యి అమ్మ, నాకు టిఫిన్ వద్దు ఏమొద్దు. అయ్యమ్మ చంపేసేటట్టే ఉన్నారు అయ్యా. ఏం ఛాలెంజ్ ఇది? 24 hours పెట్టుకోవడమేమో కానీ వాళ్ళు పెట్టి తిప్పలే ఎక్కువనే. ఏంటి తమ్ముడు అట్లా కూర్చున్నావు? ఏముంటది మొత్తం ఏంది అది? పచ్చి పచ్చిగానే ఉన్నాయి. ఇంత కింద మంట పెట్టినావా లేకపోతే మర్చిపోయినావా? పెట్టిన తమ్మి గ్యాస్ అన్ని కలిపి పోయి పెట్టే వరకల్లా గ్యాస్ సిలిండర్ అయిపోయింది. నిన్ననే సిలిండర్ అయిపోయే వరకల్లా ఇక గట్ల అయింది తమ్మి. ఆకలి కొన్నవేమో ఎవరు తమ్మి రేసి ప్యాకెట్ తెచ్చిన తిను. నిజమేనా? నిజం తమ్మి, మంచిది. దీంట్లో కూడా ఇంకేమన్నా ఏమి లేదు తమ్మి, ఏం వేసుకురాలేదు. ఇది చూస్తే ప్యాకింగ్ అయినట్టే ఉంది కానీ ఏం వేసుకురాలేదు తమ్మి. నిన్ను చూస్తే అనుమానంగా ఉంది. ఏం కాదు తమ్మి, నీ ఫేస్ చూస్తే చాలా ఏం లేదు తమ్మి, మంచిది. నాకైతే ప్యాకింగ్ అయినట్టే కొడుతుంది. మంచిది తమ్మి, తిను. నువ్వు అంతవరకు అది తిను, టిఫిన్ చేసుకొస్తా. సరే సరే, ఆకలి అవుతుంది, మళ్ళీ ఏం చేస్తాం, ఏదో ఒకటి తినాలి కదా. తినాలి. ప్యాకింగ్ అయ్యి ఉంది కాబట్టి. ఏంద్రా ఇది? టేస్ట్ డిఫరెంట్గా ఉంది. అదే కారం అవుతుంది ఏంద్రా? నార్మలే. ఓరి దేవుడా, అరే ఇది నార్మల్ చిప్స్ లాగానే ఉంది. అరే నార్మల్ చిప్స్ అనుకోరు కదా, ఇంత కారం అవుతుంది ఏంద్రా? Wanna song baby song by Normax sound DJ Max. Yo yo. Yo yo. కొంపది జోలో చెప్పి మన కలిపిరా, ఇంత కారం అవుతుంది. ఏంటి తమ్మి? అమ్మ వచ్చినావాక? ఏం కలిపినాక? ఏం కలపలే. ఏం కలిపి నీ కాలు ముక్త, నీ కాలు ముక్త. ఏం కలపలే తమ్మి, నేను నీ కాలు ముక్త. అమ్మమ్మ కుక్కర ప్యాకెట్ ఇస్తుంది కదా తమ్మి నీకు, నేను నీ కాలు ముక్త. నీళ్ళ ఇస్తున్నా, నీళ్ళు ఇస్తున్నా తమ్మి. నీ కారంతో చచ్చిపోతున్నా. ఏంది 4 గ్లాసులు ఉన్నాయి? ఏంది నువ్వు తాగుతా? నువ్వు తాగు. నాకు ఇప్పుడు అనుమానం ఉంది. నువ్వు తాగు. అంత ఎర్రగానే ఏం లేదు. ముంగలు ఇంకొన్ని గ్లాసులు ఉన్నాయి. నాకు వద్దు, నాకు నీ మీద అనుమానం ఉంది. వద్దక్క నేనే తాగుతా. ఇక్కడ 4 గ్లాసులు తీసుకొచ్చి పెట్టింది. నీళ్ళ బాటిల్ ఏమంటే ఇదేదో జర తెల్ల తెల్లగా అనిపిస్తుంది, ఇదేదో జర బాగుండేటట్టుగా అనిపిస్తుంది. ఏందబ్బా ఇది? ఇది తాగుదాం. ఇదన్నా జర మంట ఆర్పాలి.
ఇంకా స్పైక్ అయింది ఏంద్రా ఓయమ్మ థమ్స్అప్ తాగినారా బాబోయ్ థమ్స్అప్ పెడతారా స్ప్రైట్ ఇది బా ఇవి థమ్స్అప్లు స్ప్రైట్లు ఇవన్నీ దొంగల ఐడియాలన్నీ ఎట్లకెళ్ళి వస్తాయిరా బాబు లాస్ట్ ఏంది ఇది అబ్బా తగ్గిపోతుంది ఏదో బాగున్నట్టుంది పాలు ఓకే పాలు అయితే కారాన్ని ఇట్లా తీసేస్తాయి ఇచ్చి పడేసాయి అమ్మయ్య ఫైనల్గా కారం తగ్గిపోయింది థమ్స్అప్ తాగినా ఘోరంగా స్పైక్ అవుతుంది అంత ఎర్రగా తప్ప ఏం కనిపించలేదమ్మా ముప్పు తిప్పలేటట్టు పొద్దుగాల నుంచి దమ్దమ్ అయి బోర్ వస్తుంది ఒకసారి అట్లా తిరిగొద్దాము నేనైతే బండి నడపాను కానీ మా అన్న నడుపుతాడు మా అన్న నడిపితే నేను ఇంకిలు ఉండి మొత్తం ఊరు మొత్తం వ్యూ చూస్తా ఎట్లా ఉంటుంది అనేది నాకేం అర్థమైతలేదు నా పని అయితే బాగు దేవుడా ఇండ్లు పండ్లు ఏంటివేంటివో రకరకాలుగా అనిపిస్తున్నాయి సినిమాలల్లో ఏమంటారు చూడు సినిమాలల్లో ఏదో మర్డర్ చేసినప్పుడు కొన్ని చాలా ధైర్యంగా మాట్లాడుతున్నాయి కదా కానీ లోపల మాత్రం అంటే ఎవడేం చూస్తున్నా నాకేం కనిపిస్తలేదు ఆడెవరు ఆంటీ వాళ్ళు ఎవరు ఏం చేస్తారు రాయరా అంటుంది కొట్టేటట్టే ఉన్నారు ఆడ ముసలాం ఎవరు అట్లా చూస్తుంది క్లియర్గా కనిపిస్తున్నాయి కానీ చాలా విచిత్రంగా ఉంది మా కుక్కలు కూడా కరుస్తున్నాయి మనల్ని తీసి ఎక్కడెక్కడో వచ్చిరేంద్రా అయ్యా చాలా కంట్రీలో ఉన్నావు బేట ఒకసారి స్కూటీ మీద వెళ్ళిపోదాం మనం బయటికి తెచ్చి తిరిగి వస్తాం ఉదయ్ ఏమైరా స్కూటీ ఇది అసలు ఏమవుతుందంటే ఈ విఆర్ గ్లాసు కొద్దిగా లెన్స్ అనేవి కొద్దిగా జూమ్ చేసి చూపిస్తున్నాయి కాబట్టి మనకు కొద్దిగా డిస్టెన్స్ గింత దూరం ఉన్నా సరే ముందే కనిపిస్తుంది డ్రైవింగ్ చేయడం చాలా డేంజర్ కానీ ట్రై చేస్తాను తాళం చేయడుంది దేవుడా భయం లేదు ఫస్ట్ టైం ఈ వరల్డ్లో బండి కూడా నడుపుతున్నా చాలా వెరైటీ ఉంది నాకైతే ఘోరంగా భయం అవుతుంది షిట్ మ్యాన్ దేవుడా జస్ట్ మిస్ ఏంది ఇది అసలు ఏం కనిపించలేదు కొంచెం ఇక్కడ పోదాం దేవుడా ఆయన అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు అది ఏం తెలుసనే లేదు ఓకే ఇది ఒక వెల్చర్ అంతే ఇంకా వేరే వరల్డ్ లోపలికి వెళ్ళి క్రేజీ థింగ్స్ చేయాలనుకున్నట్టయితే కింద కమెంట్ చేయండి ఒకవేళ కనుక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు బాయ్